హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు నేను నాన్ వెజ్ స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై అండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కొలతలను మీరు ఒకసారి యూజ్ చేసి ట్రై చేయండి. చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ ఫ్రై చేసుకోవటానికి ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలండి. దీనిని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం ఒక 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక గరిటె పెరుగు వేసుకొని ఉప్పు, కారం, పెరుగు చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. ప్యాన్ తీసుకొని దానిలోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గడానికి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. అవి సరిపోతాయి. ఇవి మగ్గడానికి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 to 2 minutes మగ్గించుకున్న తరువాత మూత తీసి మరలా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ వేగిన చికెన్లోకి నేను ఇక్కడ 2 టమోటాలను ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి. వీటిని ఈ వేగిన చికెన్లోకి వేసుకుంటున్నాను. ఈ చికెన్ అనేది వేగుతూ ఉంది కదండి. ఇప్పుడు మనకి వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ టైంలోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకున్నానండి. మనం ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాం కదా, దానికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. దానిని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా మంచిగా వేపుకోవాలి. అలానే ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టే విధంగా వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వేగిన ఈ చికెన్లోకి ఇక్కడ నేను 3 స్పూనుల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేట్టుగా మనం వేపుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడు దానిలో 1/2 స్పూన్ కారం వేసుకున్నాను కదండి. సో మనం దీనిలోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ కారం సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన చికెన్లోకి కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలండి. చికెన్ ఫ్రై అనేది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన దీనిలోకి ఇలా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలండి. ఫ్రైలోకి ఈ పచ్చిమిర్చి అనేది ఇలా చీలికలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి.
అంతేనండి, ఆల్మోస్ట్ మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.